30 డిసెంబర్ 2024 సోమవారం. ఈనాటి ద్వాదశ రాశుల ఫలితాలు. మేషరాశికి అదృష్టవంతమైన కాలం కొనసాగుతూ ఉంది అని గత కొన్ని నెలలుగా మనము చెప్పుకుంటూ ఉన్నాము. చాలా చాలా అదృష్టవంతమైన కాలం ఇప్పటికీ నడుస్తూ ఉంది. ద్వితీయ స్థానంలో గురుగారు ఉన్నారు, షష్ఠ స్థానంలో కేతు ఉన్నారు, లాభస్థానంలో శని గారు ఉన్నారు. ఈ 3 గ్రహాల యొక్క బలము అత్యద్భుతమైనటువంటి బలము మేషరాశి వారికి. ఇక మిగతా గ్రహాలు వస్తున్నా, వాటి సంచార కాలం అయిపోయిన తర్వాత అవి తర్వాత రాశికి వెళ్ళిపోతున్నా, ఈ 3 పెద్ద గ్రహాలు కావడము అత్యద్భుతమైనటువంటి స్థానాలలో ఉండడం వల్ల మేషరాశి వారికి చాలా చాలా అద్భుతమైన కాలం నడుస్తూ ఉన్నది అని చెప్పుకుంటూ ఉన్నాం. ఇప్పుడు కూడా ఇవాళ కూడా అదే స్థితి కొనసాగబడుతూ ఉంది. ఊహించని విధంగా లాభాలుంటాయి. మీ సంకల్ప బలం నెరవేరుతుంది, మీ మాట తీరు బాగుంటుంది, క్రమశిక్షణ బాగుంటుంది, చక్కటి డిసిప్లినరీ మెథడ్స్ ఉంటాయి మీ దగ్గర. అలాగే ఉత్సాహంతో ఉల్లాసంతో ప్రజోపయోగ కార్యక్రమాలు చేస్తారు, కీర్తి ప్రతిష్టలు అందుకుంటారు. ఇక భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఉంటూ ఉన్నప్పటికీ కొంచెం మానసికమైనటువంటి వేదన ఉంటుంది. స్థాన చలనానికి అవకాశాలు ఉన్నాయి. మాతృవర్గ రీత్యా కూడా అంతగా చాలా బాగుంది అని చెప్పుకోవడానికి రావడం లేదు. ఇక్కడ మటుకు ఈ విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. మిగతా అన్ని అంశాలు కూడా అనుకూలంగానే ఉన్నాయి వీరికి. పిత్రార్జితాలు బాగున్నాయి. అయితే కోర్టు వ్యవహారాల విషయంలో మళ్ళీ జాగ్రత్తలు తప్పదు. ప్రేమ వ్యవహారాలలో జాగ్రత్తలు తప్పదు. సంప్రదాయబద్ధమైన వివాహాలు అయితే కుదరడానికి అవకాశాలు ఉన్నాయి. అయితే కొద్ది కాలం వేచి ఉండాలి. ఇక వ్యాపార వర్గాల విషయంలో అయితే కొత్త వ్యాపారాలు మంచిది కాదు అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. ఇక కుటుంబంలో ఐకమత్యం చాలా చాలా బాగుండడం కానీ, ఏదైనా మీరు శుభకార్యాలలో పాల్గొనడం కానీ, అలాగే మీ తండ్రి గారికి సేవ చేయడం కానీ, తండ్రి వర్గం వారికి సహాయ సహకారాలు అందించడం కానీ, ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా బాగున్నాయి అని చెప్పి కొనసాగుతూ ఉన్నాయి అని చెప్పి కూడా తెలియజేయడం జరుగుతోంది. ఇక్కడ దుర్గా నామాలు స్మరించండి లేదా దుర్గా పూజ చేయండి. అనేక విధాలుగా మీకు బాగుంటుంది. ఊహించని విధంగా లాభాలు అందుకుంటూ ఉన్నటువంటి మీరు ధనాన్ని జాగ్రత్త చేసుకోవడంలో మటుకు ఎక్కడా వైఫల్యం చెందవద్దు అని చెప్పి సూచన చేస్తూ శుభం. వృషభ రాశి వారికి అదృష్టవంతమైన కాలం కొనసాగుతూ ఉంది. రాశిలో ఉన్నటువంటి గురువుగారు కానీ, లాభస్థానంలో ఉన్నటువంటి రాహు కానీ అనేక రకాలుగా లాభాలను ఇస్తూ ఉన్నారు. మీకు క్రమశిక్షణ చాలా బాగుంది. అలాగే వివాహాది శుభకార్యాలు కుదురుతూ ఉన్నాయి. ఇంకా ఇంట్లో శుభకార్యాల పరంపర ప్రారంభం అవబోతోంది. పరిశోధన అంశాలు మీకు చాలా గుర్తింపునిస్తాయి. చక్కటి సన్మాన సత్కారాలకి అర్హులవుతారు. ఉత్తమ స్థితికి వెళ్తారు. ఉన్నత స్థానంలో కూర్చుంటారు. మీకు పబ్లిక్ రిలేషన్ చాలా చాలా బాగుంది అని చెప్పి తెలియజెప్పచ్చు. అలాగే జీవిత భాగస్వామితో కూడా అనేక రకాలుగా ఆత్మీయతాన రాగాలు పెరిగి ఉన్నాయి. ఇంకా సంతానం విషయంలో కొంచెం ఓర్పు కలిగి ఉండండి. ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా ఉంటుంది. ఒక్కొక్క రోజు చాలా సంతృప్తిగా ఉన్నట్టుగా ఉంటుంది, ఒక్కొక్క రోజు కాసిన విభేదాలు ఉన్నట్టుగా ఉంటాయి. అయితే ఈ రెండిటికి కూడా మీరు అతీతులుగా ఉండండి. చాలా బాగుంది కదా అని పొంగిపోవద్దు, ఇలా ఉన్నారేంటి అని చెప్పి కుంగిపోవద్దు. మధ్యస్థంగా ఉండండి. కొద్ది రోజుల్లోనే గ్రహస్థితులు మారబోతున్నాయి. చక్కటి సంతృప్తి ఉంటుంది అని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఇక దూర ప్రాంత ప్రయాణాల విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోవడం చాలా చాలా మంచిది. అలాగే మీ పిత్రార్జితాలు ఏమైనా ఉన్నాయా, మీ తండ్రి గారి వైపు నుంచి ఆస్తులు మీకు అవి చాలా సునాయాసంగా వస్తాయి. అయితే పెద్ద మనుషుల పంచాయతీలో ఉన్నవి కానీ, కోర్టు వ్యవహారాలలో ఉన్నవి కానీ అవి మటుకు కాస్త ఆలస్యం అవుతాయి. ఇది చెప్పదగ్గ సూచన. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు బాగున్నాయి. ప్రేమ వ్యవహారాల విషయంలో అధిక జాగ్రత్తలు తీసుకోండి. అంతగా బాగలేదు అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. ఊహించని విధంగా లాభాలు ఉన్నాయి. స్థాన చలనం కూడా మీకు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. అయితే ఉద్యోగ జీవితంలో మటుకు శుభాశుభ మిశ్రమాలు కనిపిస్తున్నాయి. అంటే మీ తోటి ఉద్యోగస్తుల సహాయ సహకారాలైనా ఉంటాయి, లేదా పై అధికారుల యొక్క మన్ననలైనా ఉంటాయి. ఈ రెండిట్లలో ఏదో ఒకటి తథ్యం. ఇది మీ ఆత్మ సంతృప్తికి కారణమవుతుంది అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. నవగ్రహ స్తోత్ర పారాయణల ద్వారా మరింత మనశ్శాంతి పుంజుకుంటుంది మీకు. ఇది చాలా చాలా చెప్పదగ్గ సూచన. కొత్త వ్యవహారాల మీద మీ నిర్ణయాలని మటుకు ఇప్పుడే బయట పెట్టకండి.
పెద్దల అంగీకారాన్ని తీసుకోండి అని చెప్పి సూచన చేస్తూ శుభం. మిథున రాశి వారికి కొంచెం పర్వాలేదు, నిన్న మొన్నటి కన్నా కూడా ఇవాళ కాస్త అనుకూలమైన కాలం కనిపిస్తూ ఉన్నది అని చెప్పి తెలియజేయడం జరుగుతోంది. అయితే ప్రధాన గ్రహాల యొక్క స్థితులు మటుకు ఇంకా మారని కారణం చేత కొన్ని రకాలైన అటువంటి పనులు మందకొడిగానే ఉంటాయి, పూర్తిగా సత్ఫలితాలను ఇవ్వడం లేదు. అయితే ఉద్యోగరీత్యా మీరు ఓర్పు కలిగి ఉండండి, దైవభక్తిని పెంచుకోండి, దైవ కార్యాల మీద ఎక్కువ ధనాన్ని వెచ్చించండి, కాలాన్ని వెచ్చించండి, దైవ కార్యాలలో పాల్గొనండి, దైవ కార్యాలకి సంబంధించి చక్కగా పూజలు పునస్కారాలు చేయండి. భక్తి శ్రద్ధలతో చేయడం ద్వారా మీకు అనేక రకాలుగా మంచి సంతృప్తి కలుగుతూ ఉంటుంది. అయితే మాతృవర్గ రీత్యా అధిక జాగ్రత్తలు తీసుకోవాలి, గృహంలో కుటుంబ సభ్యుల రీత్యా అధిక జాగ్రత్తలు తీసుకోవాలి, సంతాన రీత్యా ఓర్పు కలిగి ఉండాలి. ఇవి మటుకు చాలా చాలా చెప్పదగినటువంటి సూచనలు. వివాహాది శుభకార్యాలు కుదిరే దిశగా ఉన్నాయి. అలాగే ఊహించని విధంగా ధన లాభాలు కలుగుతున్నాయి, మిత్రుల యొక్క సహాయ సహకారాలు ఉన్నాయి. ఇవి చాలా చాలా చెప్పదగ్గ సూచనలు. అలాగే పితృవర్గ రీత్యా కూడా బాగుంది. కానీ కోర్టులో ఉన్న వ్యవహారాలు ఏవైనా ఉన్నట్లయితే, ఆస్తిపాస్తులకు సంబంధించిన వ్యవహారాలు, పిత్రార్జితాలకు సంబంధించిన వ్యవహారాలు, అన్నదమ్ముల సహాయ సహకారాలకి, అన్నదమ్ముల మధ్య ఈ ఆస్తులు పొలాలు గట్రా పంచుకునే విషయంలో మటుకు అధిక జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. ఇక్కడ అంతగా సత్ఫలితాలు లేవు అని చెప్పి తెలియజేస్తున్నాను. ప్రేమ వ్యవహారాల విషయంలో కూడా కాస్త ఓర్పు కలిగే ఉండండి, ఇది కూడా చాలా చెప్పదగ్గ సూచన. అయితే ప్రాథమిక అంశాలు కొన్ని, అది రాజకీయ నాయకుల పట్ల కానీ లేదా పబ్లిక్ రిలేషన్స్ పట్ల కానీ, భార్యాభర్తల మధ్య అనుకూలత పట్ల కానీ, ఇవన్నీ కూడా ప్రాథమికంగా కొన్ని అంశాలు చాలా చాలా బాగున్నాయని చెప్పి తెలియజేస్తూ, ఈ మాత్రం మానసికమైనటువంటి సంతృప్తి ఇంతకు ముందర లేదు. ఇప్పుడు ఈ మాత్రం సంతృప్తి ఏర్పడుతూ ఉన్న కారణం చేత మీకు కొద్దిగా గ్రహ ఫలితాలు బాగున్నాయి అని చెప్పడం జరుగుతోంది. నవగ్రహ స్తోత్ర పారాయణాల ద్వారా మరింతగా మనశ్శాంతి పెంపొందించుకోండి అని చెప్పి సూచన చేస్తూ శుభం. కర్కాటక రాశి వారికి చాలా అద్భుతమైనటువంటి కాలం అని చెప్పి తెలియజెప్పచ్చు. ఇన్నాళ్ల నుంచి ఓర్పు కలిగి ఉండండి, కృషిని పెంచండి అని చెప్తూ వచ్చినటువంటి కాలం మీకు సత్ఫలితాలను ఇస్తుంది. అనేక రకాలుగా ఆదాయం పెరుగుతోంది, అనుకోని విధంగా అదృష్టం వెంట ఉంది. అలాగే మీకు సువర్ణ ఆభరణాలు కొనుగోలు చేసుకోవడము, వాటిని భద్రపరచుకోవడము, ఇలాంటి కాలం కనిపిస్తూ ఉన్నది. చాలా విలువైన వస్తువుల్ని కొనుగోలు చేస్తారు. అవి సువర్ణ ఆభరణాలే అవ్వచ్చు, గృహోపకరణాలు కావచ్చు, ఏవైనా కావచ్చు, విలువైన వస్తువులు కావచ్చు, లేదా విలువైన వస్త్రాలు కావచ్చు. ఏ విధంగా అయినా చాలా విలువ కలిగినటువంటి వస్తువుల్ని మీరు కొనుగోలు చేసుకోవడము, భద్రపరచుకోవడము జరుగుతుంది. అన్నదమ్ముల సహాయ సహకారం ఉంది. మీ మానసికమైనటువంటి సంకల్పం ఏదైతే చేసుకున్నారో అది చాలా చాలా బాగుంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. అయితే వివాహాది శుభకార్యాల విషయంలో కాస్త ఆలస్యం అవుతుంది. భార్యాభర్తల అన్యోన్యత విషయంలో ఇంకా ఓర్పు కలిగే ఉండాలి. ఈ పిత్రార్జితాల విషయంలో కానీ, లేదా ఏదైనా పంచుకునేటటువంటి ఆస్తులు, లేదా ఏదైనా ఇరుగు పొరుగు వారితో ఏదైనా చిన్నపాటి తగాదాలు వచ్చి ఆ పొలాలకి సంబంధించి కానీ, స్థలాలకు సంబంధించి కానీ ఏమైనా ఇబ్బందులు ఉన్నట్టయితే, అలాంటి విషయాలలో, కోర్టు విషయాలలో ఓర్పు కలిగి ఉండాలి. అవి ఇప్పుడిప్పుడే తెగవు. కుజస్తంభన జరుగుతూ ఉంది రాశిలోనే. మీకు అనుకున్నది అనుకున్నట్టుగా జరిగేటటువంటి పరిస్థితి లేదు. ప్రేమ వ్యవహారాల విషయంలోనూ జాగ్రత్తగానే ఉండాలి. భార్యాభర్తల అన్యోన్యత అలాగే ఉంది. కోర్టు వ్యవహారాలు అలాగే ఉన్నాయి. ప్రయాణాల విషయంలో కూడా అలాగే ఉంది. చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగ జీవితంలో కూడా చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓర్పు కలిగి ఉండండి. ఇవన్నీ కూడా చాలా చాలా చెప్పదగినటువంటి ముఖ్యాంశాలు అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. అయితే ఆదాయ విషయంలో మటుకు మీరు అనుకున్న ఆదాయము, అనుకోని ఆదాయము కూడా వచ్చి మీ చేతిలోకి వస్తుంది. ఇది మీ ఆనందానికి చక్కగా కారణమవుతుంది అని చెప్పి తెలియజేస్తూ, అనేక రకాలుగా ఓర్పు కలిగి ఉండండి. సంతాన విషయంలో కానీ, మాతృవర్గ రీత్యా కానీ, పితృవర్గ రీత్యా కానీ, ఏ రీత్యా అయినా కానీ ఓర్పు కలిగి ఉండండి అని చెప్పిన అంశాలలో తప్పనిసరిగా ఓర్పు కలిగి ఉండండి. మాతృవర్గ రీత్యా కొన్ని రకాల సహాయ సహకారాలు బాగానే అందుతున్నాయి మీకు. అయితే అది అంతగా లాభించదు. ఇది చెప్పదగ్గ సూచన అని చెప్పి
సూచన చేస్తూ ఉన్నాను. శుభం. సింహరాశి వారికి ఇంకా ఇంకా కృషిని పెంచవలసినటువంటి కాలమే కనిపిస్తూ ఉంది. అయితే మీరు ఎంత అదృష్టవంతులు అని చెప్పడానికి ఒక గ్రహము చాలా చాలా అనుకూలంగా ఉన్నది. అంతేకాదు ఆ గ్రహం మీద అనుకూలమైనటువంటి గురుగ్రహ ప్రభావం చేత మీ మాతృవర్గ రీత్యా అనేక రకాల సహాయ సహకారాలు అందుతూ మీ సంకల్ప బలం ఏదైతే ఉందో అది బాగా నెరవేరేటటువంటి కాలంగా కనిపిస్తూ ఉన్నది. మీరు మనసులో ఏదైతే అనుకుంటారో మాతృవర్గ రీత్యా కూడా అవే ఆశీస్సులు లభిస్తాయి. మీ సంకల్ప బలము తీరుతుంది. ఇక్కడ భగవంతుని యొక్క ఆశీస్సులు వస్తాయి. అలాగే మీ మాతృవర్గ రీత్యా కూడా సహాయ సహకారాలు ఆశీస్సులు వస్తాయి. ఇది చాలా చాలా చెప్పదగ్గ సూచన అని చెప్పి తెలియజేయడం జరుగుతోంది. అనేక విధాలుగా మానసికమైనటువంటి సంతృప్తి పెరుగుతుంది. శారీరకమైనటువంటి క్షేమం కూడా లభిస్తుంది. ఇక మిగతా అన్ని విషయాలలో మటుకు జాగ్రత్తగా ఉండండి. సంతాన రీత్యా ఓర్పు కలిగి ఉండాలి. అన్నదమ్ముల సహాయ సహకారాల రీత్యా ఓర్పు కలిగి ఉండాలి. గృహంలో ఐకమత్యం రీత్యా ఓర్పు కలిగి ఉండాలి. భార్యాభర్తల రీత్యా ఓర్పు కలిగి ఉండాలి. వ్యాపార వర్గాల రీత్యా ఓర్పు కలిగి ఉండాలి. అలాగే పుట్టినింటి సభ్యుల రీత్యా కూడా ఓర్పు కలిగి ఉండాలి. పితృవర్గ రీత్యా కూడా ఓర్పు కలిగి ఉండాలి. కాస్త శారీరక శ్రమ పెరిగేటటువంటి కాలంగా గుర్తించవచ్చు. అలాగే ఉద్యోగ రీత్యా కూడా పూర్తి ఓర్పుతో ఉండండి. ఇవి అన్నీ కూడా చెప్పదగ్గ సూచనలు. అలాగే స్థాన చలనం జరిగేటటువంటి అవకాశం ఉంది. విదేశీయానాలకు వెళ్ళాలి అనుకునే వారు ఖచ్చితంగా విదేశాలకు వెళ్తారు. అందుకు తగ్గ ప్రయత్నాలు చెయ్యండి, సక్సెస్ అవుతాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక ఇంటి ఇలవెల్పుని పూజించడము, నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయడము, నవధాన్యాలు దానం ఇవ్వడము ఇత్యాది వాటి ద్వారా మీ మానసికమైనటువంటి శాంతి ఇంకా ఇంకా పెరుగుతుంది. కొంచెం ప్రారంభించినటువంటి పనులు సత్ఫలితాల దిశగా దారితీస్తాయి అని చెప్పి తెలియజేస్తూ శుభం. కన్యరాశి వారికి అనేక విధాల గ్రహగతుల యొక్క ఫలితాలు అనుకూలంగా వస్తూ ఉన్నాయి. 6వ స్థానంలో అంటే షష్ఠ స్థానంలో ఉన్నటువంటి శనిగారి సంచారం కానీ, నవమ స్థానంలో ఉన్నటువంటి గురువుగారి సంచారం కానీ, 2 పెద్ద గ్రహాల యొక్క సంచారం ఎప్పుడైతే షష్ఠ నవమాలలో ఉన్నదో పూర్తి విజయావకాశాలు, అలాగే భగవంతుని యొక్క ఆశీస్సులు వీరికి ఉంటాయి అని చెప్పి తెలియజెప్పడం జరుగుతుంది. ఇక దానికి తోడు తృతీయము బాగుంది, అలాగే లాభము బాగుంది. ఇక అనుకోని విధంగా లాభాలు ఉండడము, వాహన సౌకర్యాలు ఉండడము, వాహనాల వల్ల లబ్ధి ఉండడము, పిత్రార్జితాలు బాగుండడము, అలాగే ఏదైనా పుణ్యక్షేత్ర సందర్శనలు ఉండడము, దాన ధర్మాలు చెయ్యడము, పుణ్యము సంపాదించుకోవడానికి వీలుగా అనేక రకాలైనటువంటి దైవ కార్యాలు చేయడము, అలాగే ఏ పని ప్రారంభించినా కూడా విజయావకాశాలు అందుకోవడము, శత్రువుల్ని తగ్గించేసుకోవడము, అలాగే మిత్రుల యొక్క సాన్నిహిత్యం పెరగడము, రోగాలు కానీ రుణాలు కానీ ఏవైనా కానీ ఇక బాధ లేదు అనేటట్టుగా ఆరోగ్యవంతుల్ని చేస్తాయి మిమ్మల్ని. అలాగే రుణ బాధలు కూడా తగ్గిపోతాయి. ఇక మనిషికి ఏం కావాలండి? ఇన్ని రకాల బాగు కనిపిస్తూ ఉన్నప్పుడు మనిషి చాలా ఆత్మసంతృప్తిగా ఉంటారు. అయితే ఇక్కడ జాగ్రత్త పడవలసిన అంశాలు ఏమిటి అంటే, అన్నదమ్ముల సహాయ సహకారాలు బాగున్నాయి, మనము కోర్టుకు వెళ్ళి ఎవరి ఆస్తులు వాళ్ళం మనకి అనుకూలంగా చేసుకుందామా, మనకు అనుకూలంగా చేసుకుందామా అని ఎవరైతే కోర్టులో వేసుంటారో అవి మటుకు రావు. తమ్ముడే పేకాటే అనేటటువంటి ఒక సామెతను గుర్తు చేసుకోండి. అన్నదమ్ములు సఖ్యతగా ఉండడం వేరు. ఆస్తుల విషయంలో భాగాలు పంచుకునేటప్పుడు నీకెక్కువ నాకు తక్కువ అంటే ఒప్పుకునే వాళ్ళు ఉండరు. ఇక్కడ కూడా అదే పరిస్థితి వస్తుంది. కాబట్టి మీరు కోర్టు వ్యవహారాలని మటుకు దూరంగా పెట్టండి, ఇంకా కొద్ది కాలం వాయిదా వేయండి. ఇది చెప్పదగ్గ సూచన. అయితే అనుకూలతలు అయితే ఉన్నాయి, కానీ అక్కడ షష్ఠ స్థానంలో ఉన్నటువంటి శుక్రాచారుల వారి వల్ల కించిత్ తగ్గే అవకాశం ఉంది. ఆయన ద్వితీయాధిపతి నవమాధిపతి అవుతూ షష్ఠంలో ఉన్నారు కాబట్టి అంత అనుకూల ఫలితాలు ఉండబోవు. ఇది చెప్పదగ్గ సూచన. అలాగే ప్రేమ వ్యవహారాల విషయంలో కూడా అంతగా పూర్తిగా అనుకూలతలు అనేవి కనబడబోవడం లేదు. ఇక్కడ కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇది కూడా చెప్పదగ్గ సూచన. మిగతా అన్ని అంశాలలోనూ మీరు అనుకున్నట్లుగా జరుగుతాయి అని చెప్పి తెలియజేస్తూ, ఇంకా మనకి ఇంకా ఫేవర్గా కావాలి ఫలితాలు అనుకున్నట్లయితే
రాహుగ్రహ స్తోత్రాలు పఠించండి, కేతుగ్రహ స్తోత్రాలు పఠించండి, ప్రతినిత్యం గణపతి ఆరాధన చేయండి, ప్రతినిత్యం దుర్గా అమ్మవారిని పూజించండి, స్మరించండి. మీకు అనుకున్న ఫలితాలు అనుకున్నట్టుగా వచ్చి ఎక్కడా కూడా ఏ ఇద్దరి మధ్య ఉన్నటువంటి మిత్రత్వాన్ని గాని బంధుత్వాన్ని గాని చెడగొట్టకుండా ఆ బంధుత్వాలని సజావుగా ముందరికి వెళ్ళేటట్టుగా చేస్తాయి అని చెప్పి తెలియజేస్తూ శుభం. తులారాశి వారికి అదృష్టవంతమైన కాలము కొనసాగుతూ ఉంది అని చెప్పి చెప్పడం జరుగుతోంది. చాలా విధాలుగా వీరికి విజయ అవకాశాలు ఉన్నాయి. అలాగే శత్రువులు తగ్గిపోతున్నారు, మిత్రులు పెరుగుతున్నారు, బంధువర్గం పెరుగుతోంది, బాగా ఆత్మీయత ఆదరణలు ఉన్నాయి. అలాగే ఏదైనా రుణ సదుపాయాలు కావాలంటే రుణ సదుపాయాలు దొరుకుతున్నాయి. అన్నదమ్ముల సహాయ సహకారాలు చాలా మెండుగా ఉన్నాయి. ఆత్మ సంయమన శక్తి మీకు చాలా బాగా పెరుగుతోంది. ఏదైనా అనుకున్న పనులు అనుకున్నట్టుగా చేయడానికి కావలసినటువంటి మనోబలం బ్రహ్మాండంగా ఉంది అని చెప్పి తెలియజెప్పడం జరుగుతోంది. అలాగే గృహంలో కూడా ఐకమత్యం చాలా బాగుంది. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. ఇన్నాళ్ళు గ్రహ బలాలు తక్కువగా ఉన్నాయి, జాగ్రత్తగా ఉండండి, ఓర్పు కలిగి ఉండండి అని చెప్తూ వచ్చాను. ఇప్పుడు గ్రహ బలాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. సంకల్ప బలాలు పెంచుకోండి, మానసిక స్థైర్యంతో నిర్ణయాలు తీసుకోండి, సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోండి, ప్రతి పనిలోనూ కృషి చేయండి, ఖచ్చితంగా విజయ అవకాశాలు ఉన్నాయి అని చెప్తున్నాను. ఇంత చక్కగా అదృష్టవంతమైన కాలం ప్రారంభమైంది కాబట్టి మీ జీవితాశయం ఏర్పాటు చేసుకుని ఆ ఆశయానికి తగినట్టుగా కృషిని పెంపొందించుకోవాల్సిందిగా సూచన చేస్తున్నాను. వివాహాది శుభకార్యాలు కాస్త దూరం ఆలస్యం అయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సంతాన రీత్యా చాలా సంతృప్తిగా ఉంటారు. మాతృవర్గ రీత్యా అంతంత మాత్రంగా ఉన్నప్పటికీ కూడా కొంత అనుకూలమైనటువంటి వాతావరణమే ఉన్నది. అలాగే ప్రయాణాల రీత్యా జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగస్తులు కూడా ఉద్యోగాలలో తమ పై అధికారుల యొక్క మన్ననలు పొందడానికే ప్రయత్నం చేయండి, సానుకూలవంతం అవుతాయి. మీ ఫలితాలు చక్కటి విజయాన్ని ఇస్తాయి అని చెప్పి తెలియజేయచ్చు. ఇక దాన ధర్మాల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. అతిగా దాన ధర్మాలు చెయ్యవద్దు. ధన ఆదాయం చాలా బాగుంది. రూపాయి సంపాదిస్తున్నప్పుడే మీకు వస్తున్నప్పుడే జాగ్రత్త చేసుకోవాల్సిందిగా మరీ సూచన చేస్తూ ఉన్నాను. ఇక శనిగారి బలము గాని గురుగారి బలము గాని అంతగా లేని కారణం చేత ఈ శనిగ్రహ గురుగ్రహ స్తోత్ర పారాయణాలు మరింత భక్తి శ్రద్ధలతో చేయండి, మీకు చాలా బాగుంటుందని చెప్పి సూచన చేస్తూ శుభం. వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమమైనటువంటి కుంభరాశిలో శనిగారి సంచారంతో పాటు శుక్రుని యొక్క సంచారం కూడా జరుగుతున్న కారణం చేత శుభాశుభ మిశ్రమ ఫలితాలు అంటే ఒక విధంగా కాస్త ఆందోళన కలిగిస్తూ ఉంటాయి, ఇంకొక విధంగా ఏమీ పర్వాలేదు ప్రశాంతత అని చెప్తూ ఉంటాయి. అలాగే బంధువర్గం బాగున్నారు, పబ్లిక్ రిలేషన్స్ బాగున్నాయి, వివాహాది శుభకార్యాలు బాగున్నాయి. ఆ శుభకార్యాల విషయంలో చక్కగా మీరు చాలా మనోల్లాసంతో ఉంటారు, ఆరోగ్యంతో ఉన్నారు, ఆనందంగా ఉన్నారు, కీర్తి ప్రతిష్టలు పొందుతున్నారు. ధనము రీత్యా కూడా అనుకున్న ధనం అనుకున్నట్టుగా వస్తోంది. మీ సంకల్పాలన్నీ నెరవేరుతూ ఉన్నాయి. అలాగే ఊహించని విధంగా లబ్ధి కలుగుతూ ఉన్నది. ఇలా ఎన్నో విధాలుగా మీ మానసికమైనటువంటి శాంతి పెరుగుతోంది. ఇది చాలా చాలా చెప్పదగ్గ సూచన. అంటే సాక్షాత్తు భగవంతుని ఆశస్సులే మీకున్నాయి. గురువుగారు రాసిని చూస్తున్నారు అంటే అది మాటలైన విషయం కాదు, అద్భుతమైనటువంటి విషయం. అయితే ఇంత అద్భుతమైనటువంటి విషయం ఉంది కదా, ప్రతి విషయంలోనూ మనకు అనుకూలమేనా అంటే మీరు మీ ఇతర గ్రహాల యొక్క బలాలని పెంచుకున్నట్లయితేనే గురువుగారి యొక్క అనుగ్రహం మీకు పూర్తిగా పనిచేస్తుంది. కాబట్టి నవగ్రహ స్తోత్ర పారాయణలు తప్పనిసరిగా చేయండి. వృశ్చిక రాశి వారు అర్ధాష్టమంలో శని సంచారం జరుగుతున్న కారణం చేత ఇక్కడ శనిగ్రహానికి తైలాభిషేకం చేయించండి, హనుమాన్ చాలీసా పఠన చేసుకోండి. మిగతా అన్ని విషయాలలోనూ ఓర్పు కలిగి ఉండండి, కృషిని పెంచండి. అనేక విధాలా మీకు బాగుంది అని చెప్పి మాత్రమే తెలియచెప్తాను. మిగతా విషయాల్లో ఓర్పు కలిగి ఉండండి, బాగుంటుంది అని చెప్పి చెప్తాను అని చెప్పి తెలియజేస్తూ సంతాన రీత్యా ఓర్పు కలిగి ఉండండి, ధనము రీత్యా ఓర్పు కలిగి ఉండండి. ధనం వచ్చినట్టుగా ఖర్చు పెట్టకుండా జాగ్రత్త పడండి. ఈ విషయంలో ఓర్పుగా ఉండండి. కుటుంబంలో ఐకమత్యం కొరకు కృషి చేయండి. ఇక అన్ని విధాలా మీకు శుభవార్తలే ఉంటాయి అని చెప్పి తెలియజేస్తూ శుభం. ధనస్సు రాశి వారికి ఇంకా కృషి చేయవలసినటువంటి కాలం అయితే కనిపిస్తూ ఉన్నది.
అయితే వీరికి అన్నదమ్ముల సహాయ సహకారాలు చాలా చాలా బాగున్నాయి. ఇది చెప్పుకోదగినటువంటి అంశంగా మనము చెప్పుకోవచ్చు. అలాగే గృహంలో అనేక రకాలుగా ఐకమత్యం కనిపిస్తోంది, సమిష్టి కృషి కనిపిస్తోంది, చక్కటి ఆదాయ మార్గాలు పెరిగే విధంగా ఉంది, చాలా సంతృప్తికరమైనటువంటి జీవనం ఉంది అని చెప్పి తెలియజేయడం జరుగుతోంది. అలాగే ఊహించని విధంగా లాభాలు కూడా చాలా చాలా బాగున్నాయి. ఇది కూడా చాలా చెప్పదగినటువంటి సూచనగా మనము తెలియజెప్పుకోవచ్చు. ఉద్యోగ జీవితంలో ఓర్పు కలిగి ఉండాలి, మాతృవర్గ రీత్యా ఓర్పు కలిగి ఉండాలి, అలాగే సంతాన రీత్యా పూర్తిగా ఓర్పు కలిగి ఉండాలి. ఇక పై అధికారుల యొక్క మందలింపుల విషయంలో కూడా మీరు ఓర్పు కలిగే ఉండాలి. ఏదైనా ఒక మాట అరమాట వచ్చినా కూడా సరేలే కొంచెం ఓర్పు కలిగి ఉందాము, తర్వాత ఎప్పుడైనా ఈ మాటలకి మనము జవాబు చెప్పుకోవచ్చు అని చెప్పి ఆ ఆలోచనతో ఉండండి. ఇది చాలా చెప్పదగ్గ సూచన. అపవాదులు పడేటటువంటి సమయంగా ఇప్పుడు మనము చెప్పుకుంటున్నాము కాబట్టి చాలా చాలా జాగ్రత్తగా ఉండవలసిందిగా మరీ సూచన చేస్తున్నాను. నవగ్రహ స్తోత్ర పారాయణలు తప్పనిసరిగా చేయండి. రాహుకేతువుల యొక్క స్తోత్రాలు మరిన్ని సార్లు భక్తి శ్రద్ధలతో పఠించండి. అలాగే ఏదైనా సంబంధాలు కుదుర్చుకునే విషయంలో తొందర పడవద్దు. ఇప్పుడు అనుకూలమైనటువంటి కాలం కాదు. సప్తమాధిపతి వ్యయంలో ఉన్న గ్రహస్థితి ఇప్పుడు ఒకదానికొకటి అనుకుంటారు, అన్ని బానే ఉన్నాయిలే అనుకుంటారు. లేకపోతే అసలు ఇన్నాళ్ళ వెతుకుతున్నా కూడా మనకి చాలా కాలం నుంచి వెతుకుతున్నాం మనం సంబంధాలు, ఈ మాత్రం అనుకూలంగా ఉన్న సంబంధం లేదు, ఏదో ఒకటి చేసేసుకుందాంలే అనేటటువంటి నిర్ణయానికి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక్కడే మీరు ఓర్పు కలిగి ఉండండి. ఇప్పుడు అంత తొందర పడవద్దు అని చెప్పి సూచన చేస్తున్నాను. మంచి సంబంధాలు వచ్చే వరకు కొంచెం వేచి ఉండండి. ఇది చాలా చెప్పదగ్గ సూచన. అలాగే ఉద్యోగ జీవితంలోనూ ఓర్పు కలిగి ఉండాలి, సంతాన రీత్యా ఓర్పు కలిగి ఉండాలి, ఇక పితృవర్గ రీత్యా ఓర్పు కలిగి ఉండాలి. మీ ఆరోగ్య విషయంలో కూడా చిన్నపాటి అస్వస్థతలు ఉంటాయి, ఓర్పు కలిగి ఉండండి. అతి త్వరలోనే ఇవన్నీ కూడా చక్కటి పరిష్కారం అవుతాయి అని చెప్పి తెలియజేస్తూ చెప్పిన పరిహారాన్ని చేసుకోండి. మరింత శుభకరంగా ఉండండి. శుభం. మకర రాశి వారికి అనేక విధాల కలిసి వచ్చే కాలం మీకు నడుస్తూ ఉన్నది. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. అయితే మీరు చాలా విషయాలలో ఓర్పుని మటుకు విడవకూడదు. ఈ వారం ముఖ్యంగా ఈ రోజు గ్రహస్థితుల విషయంలో ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. పూర్వము మీరు ఎక్కువ కష్టపడకుండానే ఫలితాలన్నీ వచ్చాయి. ఇప్పుడు కొంచెం కష్టపడాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. అది గృహము రీత్యా తప్పనిసరిగా కష్టపడాలి. అలాగే మీ జీవిత భాగస్వామి రీత్యా కానీ, లేదా వ్యాపార వర్గాల రీత్యా కానీ, లేదా పితృవర్గ రీత్యా కానీ తప్పనిసరిగా కొంత శ్రమ కోర్చే విషయాలు ఉన్నాయి. మీరు ఏదో విధంగా ఈ వర్గాల వారిని అనుకూలం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. ఓర్పుతో ఉండాలి, కృషి చెయ్యాలి, ఇది మటుకు మర్చిపోవద్దు. అలాగే అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు బాగున్నాయి. ఇక సంబంధాలు కుదిరే విషయంలో మటుకు కాస్త ఆలస్యం అయ్యే పరిస్థితి కనిపిస్తోంది. సంతాన రీత్యా చాలా బాగుంది. మాతృవర్గ రీత్యా మీరు ఓర్పు కలిగి ఉండవలసినటువంటి కాలము. సంతాన రీత్యా చాలా చాలా బాగుంది. ఇక ఏదైనా రుణభారాల విషయంలో మీకు అంత పూర్తిగా అనుకూలత అయితే కనిపించడం లేదు. మీకు ధనమే వస్తుంది. మీరు రుణాలనేవి తీసుకోవాల్సిన పరిస్థితి లేకుండా మీరు కోరుకున్నటువంటి ధనము కోరుకున్న సమయంలో వచ్చేస్తుంది. కాబట్టి ఇక్కడ ధనము రీత్యా బానే ఉంది. ఇక మిగతా ఏదైనా సహాయ సహకారాలు కానీ, ఏదైనా ఆలోచన విషయంలో కానీ, లేదైనా ఏదైనా ఒక వర్క్ షేర్ చేసుకునే విషయంలో కానీ మీకు కొంచెం సహాయ సహకారాలు తగ్గేటట్టుగా ఉన్నాయి బంధుమిత్రుల నుంచి. ఇక్కడ జాగ్రత్తగా ఉండవలసినటువంటి కాలము. మౌనంగా ఉండండి. మీకు గురుబలం చాలా బాగున్న కారణం చేత, అలాగే ఏలినాటి శని జరుగుతూ ఉన్నప్పటికీ కూడా ఇది ఇంకా ఏలినాటి శని ముగింపు దశకి వస్తూ ఉన్న కారణం చేత చాలా రకాలుగా మీకు ఈ గ్రహ బలాలు అనేవి పెరుగుతూ ఉన్నాయి. కాబట్టి మీరు ఎక్కువగా దిగులు చెందాల్సిన పని లేదు. కాకపోతే కృషి చేయండి, ఫలితాన్ని పొందండి. ఇది చాలా చెప్పదగ్గ సూచన అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక లాభాల విషయంలో ఊహించని విధంగా లాభాలు వస్తున్నాయి. చిన్నపాటి మానసికమైన అశాంతి కనిపిస్తూ ఉంటుంది. దీని నుంచి దూరం అవడానికి యోగా చేయండి. చాలా అద్భుతమైనటువంటి కాలాన్ని మీరు చూస్తారు అని చెప్పి తెలియజేస్తూ, శివుని యొక్క కుటుంబ చిత్రపటాన్ని పెట్టి పూజించుకోండి పూజా మందిరంలో. చాలా చాలా అనుకూలతలు ఉంటాయి అని చెప్పి తెలియజేస్తూ శుభం. కుంభరాశి వారికి కృషితో నాస్తి దుర్భిక్షం అనే సామెతని బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి కాలము.
రాశిలోనే శని గారు ఉన్నారు, శుక్రాచార్యుల వారు ఉన్నారు. అయితే ఈ 2 గ్రహాల యొక్క పూర్తిగా పరస్పర విరుద్ధమైనటువంటి ఫలితాలు మీకు ఉండబోతున్నాయి. మరి గురుబలం ఏమన్నా బాగుందా అంటే అర్ధాష్టమంలో గురుగారి సంచారం ఉంది. రాహు గారి బలమా ద్వితీయంలో ఉంది, కేతు గారి బలమా అష్టమంలో ఉంది. అంటే 4 ప్రధాన గ్రహాల యొక్క బలాలు అంతగా లేని కారణం చేత గాని, ఇక మిగతా గ్రహాల యొక్క బలాలు చాలా బాగున్నాయి అని చెప్పుకుంటూ ఉన్నప్పటికీ కూడా మీ కృషి అక్కడ ఎక్కువగా ఉండవలసినటువంటి పరిస్థితి ఉండడం గాని, ఇవన్నీ కూడా మీరు కృషి చెయ్యాలి అని చెప్పి తెలియజేస్తున్నాయి. ఓర్పు కలిగి ఉండాలి అని కూడా తెలియజేస్తున్నాయి. ఏలినాటి శని వెళ్ళిపోబోయే క్రమం అంటే రాశి మారి క్రమంలో గ్రహము కొంచెం వృద్ధ గ్రహం అవుతుంది. అన్నంత మాత్రాన ఏమైనా పవర్ తగ్గిపోతుందా అంటే ఏమీ తగ్గదు. తరువాత తృతీయ పాదంలోకి వెళ్తోంది, అంటే ద్వితీయ స్థానంలోకి వెళ్తున్నారు ఇక్కడ శని గారు. కాబట్టి ఏలినాటి శని యొక్క బాధలు ఇంకా ఉన్నాయి అని చెప్పి మనము గుర్తు చేసుకుంటూ ఉన్నాము. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. గుర్తు చేసుకునే దేనికి అంటే ఇంకా జాగ్రత్తగా ఉండడానికి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. గృహంలో చిన్నపాటి అనైక్యత కనిపిస్తుంది. అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉండవు. మీ ఆత్మస్థైర్యం కూడా కాస్త సన్నగిల్లేటట్టుగా ఉంటుంది. ఎక్కడ ధైర్యాన్ని పోగొట్టుకోకండి. ఇది చాలా చెప్పదగ్గ సూచన. అలాగే బంధుమిత్రుల సహాయ సహకారాలు కానీ, మాతృవర్గ రీత్యా కానీ ఇంకా మీరు ఓర్పుగా ఉండవలసినటువంటి కాలమే. అలాగే సంతాన రీత్యా కూడా ఓర్పు కలిగి ఉండాలి అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. ఉద్యోగ జీవితంలో కూడా ఓర్పు కలిగి ఉండండి. ప్రేమ వ్యవహారాల విషయంలో అతి జాగ్రత్తగా ఉండాలి. కోర్టు వ్యవహారాల విషయంలో కూడా పూర్తిగా మీకే అనుకూలంగా వస్తున్నాయా అనేది అంతగా చెప్పడానికి రావట్లేదు. కాబట్టి అననుకూలతలు ఉన్నాయి. అయితే ఇతరత్రా మీకు రుణ సహాయాలు, ధన సహాయాలు లభించబోతున్నాయి. కోర్టు రీత్యా మటుకు అంతగా రావు. ఇది చెప్పదగినటువంటి సూచన. దూర ప్రయాణాలు చేసేటటువంటి అవకాశం ఉంది. అలాగే ఎక్కువగా విదేశీ యానాలకు వెళ్ళాలి అనుకున్న వారికి కాస్త అనుకూలమైన కాలంగా కనిపిస్తూ ఉన్నది. ఇక నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయడము, శనిగారికి తైలాభిషేకం చేసుకోవడము, ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా ఉండడము, ఓర్పు కలిగి ఉండడము చాలా చాలా మంచిది అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. శుభం. మీనరాశి. మీనరాశి వారికి 10వ స్థానం చాలా చాలా శుభప్రదంగా ఉన్నది. ఇది అత్యద్భుతమైన పరిస్థితి. అయితే ఈ ఒక్క స్థానం వల్లనే మిగతా అన్ని రకాల ఫలితాలు చాలా బాగుంటాయా అంటే ముందర జీవనం బాగుంటుంది, జీవం బాగుంటుంది. జీవం బాగుండడం అంటే ప్రాణానికి హాని లేకపోవడము, అలాగే జీవన మాధుర్యాలు. ఎవరితో అయితే మీరు బంధుత్వంలో కాస్త వారితో మమేకం అయ్యి ఆ స్నేహబంధాన్ని కానీ ఆ బంధుత్వాన్ని కానీ నిలబెట్టుకుంటూ జాగ్రత్తగా ఉన్నారో ఇప్పటి వరకు, వారితో మీకు చాలా చాలా అన్యోన్యత పెరుగుతుంది. ఇది జీవం. ఇక జీవనం, ఈ జీవనం విషయంలో కూడా అనేక రకాలుగా మీకు ఆత్మసంతృప్తి లభిస్తుంది. మీ యొక్క సామర్థ్యం పెరుగుతుంది, చాతుర్యం పెరుగుతుంది, నిపుణత పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార విశేషాలలో అనుకున్న పనులు అనుకున్నట్లుగా మీరు చేయగలుగుతారు. పై అధికారుల ప్రశంసలు పొందగలుగుతారు. అలాగే విలువైన వస్తువుల్ని కానుకగా తీసుకుంటారు. విలువైన ఆభరణాలు కొనగలుగుతారు. వాటిని భద్రపరుచుకుంటారు. డాక్యుమెంట్స్ని భద్రపరుచుకుంటారు. ఇది చాలా చాలా చెప్పదగ్గ సూచన. అలాగే వ్యసనాల బారిన పడకండి. ఇది చాలా ముఖ్యం. ఏలినాటి శని ప్రారంభమయ్యి 2 సంవత్సరాల కాలం దాటిపోయింది. అనేక రకాల కష్ట నష్టాలకి ఓర్చి మీరు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇక స్థానం కూడా మార్పు జరగబోతోంది. రాశిలోకే వస్తున్నారు. అంటే ఇంకా కొంచెం తలనొప్పులు ఎక్కువగా ఉంటాయి. ఈ ఒత్తిడిని నేను తట్టుకోలేను అని చెప్పి మీరు ఎటువంటి వ్యసనాలకి లోను కావద్దు. ఇది చాలా చాలా చెప్పదగ్గ సూచన అని చెప్పి తెలియజేస్తూ దైవభక్తిని పెంపొందించుకోండి. అలాగే దైవ కార్యాలు చేయండి. ప్రయత్నపూర్వకంగా బంధుమిత్రులతో కలిసి ఎక్కువగా టైంని వెచ్చించండి. మీకు కాస్త ఖాళీ దొరికింది అంటే మీకు ఎవరైతే ఇష్టమైన వారు ఉన్నారో వారితో స్నేహ సాన్నిహిత్యాన్ని పెంపొందించుకోండి. ఇది చాలా చాలా చెప్పదగ్గ సూచన అని చెప్పి తెలియజేస్తూ భార్యాభర్తల మధ్య కానీ, మాతృవర్గ రీత్యా కానీ, అన్నదమ్ముల రీత్యా కానీ, వ్యాపార వర్గాల రీత్యా కానీ మీరు ఏ డివిజన్ అయినా తీసుకోండి, ఓర్పుగా ఉండాలి అనే సూచిస్తూ ఉన్నాయి గ్రహస్థితులు అని చెప్పి తెలియచేస్తూ నవగ్రహ స్తోత్రాలు పఠించడము, దైవ కార్యాలు చేయడము ఇది మటుకు మర్చిపోవద్దు, తప్పనిసరిగా చేయండి అని చెప్పి తెలియజేస్తూ
సర్వే జనా సుఖినో భవంతు.